అసక్త బుద్ధి సర్వత్ర చితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేన దిగచ్చతి. సర్వత్ర అంటే దేని యందు కూడా, అసక్త బుద్ధి అంటే అంటుకోని బుద్ధి కలిగిన వాడు అన్నట్టు, ఆసక్తి లేకుండా, పద్మపత్రం ఇవాంబస అట్లా. జితాత్మ మనస్సును జయించిన వాడు. తర్వాత విగత స్పృహ అంటే తొలగిపోయిన ఆశలు కలిగిన వాడు అన్నట్టు, స్పృహ లేనివాడు. దుఃఖేషు అనుద్విగ్నమ మనః సుఖేషు విగత స్పృహ అట్లా. విగత స్పృహ సుఖాలు వచ్చినా కూడా దాన్ని పెద్ద పట్టించుకోకుండా ఉండేవాడు. దాని మీద ఆశ లేనప్పుడు పట్టించుకోడు. అలాంటి జ్ఞాని సన్యాసేన సన్యాసము చేత పరమాం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. సన్యాసంతో పరమాం గొప్పదైన నైష్కర్మ్య సిద్ధిం అంటే కర్మయోగ సిద్ధి అన్నట్టు. అంటే కర్మ చేయని స్థితి. కర్మ చేయని స్థితి అంటే కర్మ చేస్తూ కూడా చేయని స్థితి. అంటే తను చేస్తులేను, అహంకారం పూర్తిగా తొలగిపోయిన స్థితి. నేను చేస్తున్నాను అనే భావన నరనరాల్లో జీర్ణించకపోయిన స్థితి. అదే నిజమైన సన్యాసం. అందుకే సన్యాసేన పరమాం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. అతను బ్రాహ్మీ స్థితిలో ఉంటూ పని చేస్తాడు, నేను చేస్తున్నా అనే భావన లేకుండా. అది అంటే అటు విమర్శ ప్రకాశ రెండు ఒకటే టైంలో నడుస్తూ ఉంటాయి. అంటే అతని మూలము బ్రాహ్మీ స్థితిలో ఉంటది. తర్వాత ఇంద్రియాలు వాటి పని అవి వేసుకుంటూ పోతుంటాయి. వాక్కు మాట్లాడుతుంటది, తర్వాత చేతులు కాళ్ళు అవి వేసే పని అవి వేస్తుంటాయి. అంటే ప్రకృతి సహజంగా అతన్ని నడిపిస్తూ ఉంటది. అది నైష్కర్మ్య సిద్ధి. అది పొందుతాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఆ కండిషన్స్ ఒకటి, దేంట్లో కూడా ఆసక్తి ఉండదు. ఆ బుద్ధికి ఆసక్తి స్పెషల్ గా ఉండదు. మనస్సును జయించాడు. బుద్ధి మనస్సు రెండైనాయి. తర్వాత విగత స్పృహ సుఖాలయందు స్పృహ లేదు, అంటే ఆశ లేదు. అలాంటి వ్యక్తి మనస్సు బుద్ధి రెండు అన్ని ఒకటే లైన్ మీదకి వచ్చినప్పుడు ఆ స్థితి వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నాడు? సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపర. ఓ కౌంతేయ, సిద్ధిని జ్ఞాననిష్ట యోగ్యతను ప్రాప్త. అంటే ఈ సిద్ధి అంటే ఏంది అంటే జ్ఞాననిష్ట యోగ్యత అన్నట్టు. దాన్ని ప్రాప్త పొందినవాడు. అంటే జ్ఞానంలో నిష్ట కదలకుండా అతనికి బాగా నిష్ట ఉన్నది. అంటే నితరాం అన్ని వైపుల నుంచి ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉండే స్థితి అన్నట్టు. జ్ఞాననిష్ట, జ్ఞానము యందు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాననిష్ట యోగ్యత అంటే దానికి ఎలిజిబిలిటీ. ఆ తర్వాత ఎలిజిబిలిటీ వచ్చాక అది దాంట్లో స్థాపింపబడుతుంది. సో మొదలు ఎలిజిబిలిటీ రావాలి, తర్వాత దాంట్లో సిద్ధి రావాలి. అలాంటి సిద్ధిని ప్రాప్త పొందినవాడు బ్రహ్మ యత ఆప్నోతి అంటే ఈ బ్రహ్మను ఏ విధంగా పొందుతాడు? తథా జ్ఞానస్య పరాకాష్ట మే సమాసేన నిబోధ. ఈ జ్ఞాననిష్ట యోగ్యతను పొందాక అతను ఈ బ్రహ్మను ఏ విధంగా పొందుతాడో, ఆ జ్ఞానం యొక్క పరాస్థితి ఎట్లా ఉంటది, పరాకాష్ట, అతను పరాకాష్ఠకు చేరుకున్నాడు అంటే చివరి స్టేజ్ అన్నట్టు. ఈ జ్ఞానంలో 3 రకాలు మళ్ళీ చెప్పాడు. సత్వ రజస్ తమో గుణాలు అని చెప్పాడు. దాంట్లో కూడా తమో గుణానికి సంబంధించిన జ్ఞానం గురించి కూడా చెప్పాడు. అయితే సత్వగుణంలో మళ్ళీ పరాకాష్ఠ జ్ఞానంలో కూడా అతని జ్ఞానం ఉంది, అన్నిటి జ్ఞానం ఉన్నది.
దానిలో పరాకాష్ఠ ఏంటి, దాని గురించి సమాసేన అంటే షార్ట్ కట్ లో అన్నట్టు సంగ్రహంగా తెలుసుకో. ఏ విధంగా ఉంటుంది అట్లాంటి పరాకాష్ఠ స్థితి అని ఏం చెప్తున్నాడు. బుద్ధ్యా విశుద్ధయ యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. అంటే విశుద్ధయా బుద్ధ్యా పరిశుద్ధమైన బుద్ధితో, బుద్ధి కూడా సత్వరజస్తమ గుణాల రూపంలో ఉన్నది కదా, దాంట్లో విశుద్ధయ అంటే శుద్ధి అయిన బుద్ధితో అంటే సాత్విక బుద్ధితో అన్నట్టు. అలాంటి బుద్ధితో యుక్త కూడిన వాడై, అంటే బుద్ధి సాత్వికంగా ఉండాలి. ధృత్య ధైర్యం కూడా మళ్ళీ దాంట్లో కూడా సత్వరజస్తమ గుణాలు. అంటే ఇక బై డిఫాల్ట్ ఏం తీసుకోవాలి మనం, అది కూడా విశుద్ధయ ధృత్య అని తీసుకోవాలి, దానికి దీనికి అన్వయం చేసుకోవాలి. అట్లా శుద్ధి అయిన ధైర్యంతో ఆత్మానం నియమ్య తన ఆత్మను నియమించుకొని శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వ ఈ శబ్దాది విషయాలను వదిలిపెట్టి రాగద్వేషవు వ్యుదస్య చ రాగద్వేషాలు రెండు, ఒకటి బాగా ఇష్టం, ఒకటి ద్వేషం ఇష్టం లేదు, ఈ రెండింటిని వదిలిపెట్టి శబ్దాది విషయాలను వదిలిపెట్టి బుద్ధి తర్వాత ధైర్యం అంటే బ్రహ్మక్షేత్రం అది కూడా చూసుకోండి. బుద్ధి బ్రాహ్మీ స్థితి, తర్వాత ధైర్యం క్షత్రియ స్థితి, ఈ రెండు విషయాలను నియమించుకొని మంచిగా అట్లా ఏం చేస్తున్నాడు. వివిక్త సేవి లఘ్వాషి యతవాక్కామానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వివిక్త సేవి అంటే జనాలు లేని ప్రదేశంలో ఉండి అన్నట్టు. లఘ్వాషి ఆహారం స్వల్పంగా తింటూ. యతవాక్కాయ మానస వాక్కు తర్వాత మనస్సు, వాక్కాయ అన్నట్టు. వాక్కు కాయము అంటే శరీరము, మనస్సు ఈ మూడింటిని నిగ్రహించుకొని. అందుకే మహాత్ములకు ఏదైతే మనస్సులో అనుకుంటారో యద్ మనసాధ్యాయతి తత్ వాచా వదతి, యద్ వాచా వదతి తత్ కర్మణా కరోతి. ఏది మనస్సులో అనుకుంటారో అదే చెప్తారు, ఆ చెప్పిందే చేస్తారు. ఇక దుష్టులు ఏది మనసులో అనుకుంటారో అది చెప్పరు, ఆ చెప్పింది చేయరు. దురాత్ములకు మహాత్ములకున్న తేడా ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని నిగ్రహించుకొని, ఎందుకంటే మూడింటికి అతీతమైన స్థితికి పోవాలి కాబట్టి మనస్సు వాక్కు శరీరం అన్నిటిని నిగ్రహించుకొని స్వల్పాహారం తింటూ ఈ జనాలు లేని ప్రదేశంలో ఉంటూ నిత్యం ధ్యానయోగ పరహ ఎల్లప్పుడూ ధ్యానయోగం యందు నిరతుడై వైరాగ్యం సముపాశ్రిత. ఇక వేరే వాటి మీద రాగం ఉండదు. అట్లాంటి వైరాగ్య స్థితిని ఆశ్రయించి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్చ నిర్మమశాంతం బ్రహ్మభూయాయ కల్పతే. అహంకారాన్ని నేను చేస్తున్నాను, నేను అనే భావం వచ్చిందంటే మళ్ళీ మనస్సులో అంతఃకరణ చతుష్టయం అన్ని మొదలైతాయి ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి నేను అనే భావనను తీసేసి బలం అంటే అహంకారము తర్వాత బలము, ఇది నా బలము అనే భావనను అన్ని భావనలను తీసివేసి ఆలోచనలన్నిటినీ సాత్వికం వైపు నడిపిస్తూ దర్పం గర్వాన్ని, కామాన్ని, క్రోధం పరిగ్రహం అంటే ధనాన్ని ప్రోగు చేయడం, సంపాదన మీద దృష్టి, అన్నిటినీ విముచ్చ వదిలిపెట్టి నిర్మమః మమకారం లేకుండా అంటే నాది ఇదంతా నాది అనే భావన లేకుండా శాంతుడై బ్రహ్మభూయాయ కల్పతే. ఇలాంటి అన్ని కండిషన్స్ మీట్ అయినప్పుడు
అప్పుడు బ్రాహ్మీ స్థితికి వెళ్ళడానికి అతను సమర్థుడవుతాడు. అంటే సాధకుడు ఇన్ని విషయాలను కంట్రోల్ చేసుకొని ఆ దివ్య సిద్ధిని సాధించాలి. బ్రహ్మభూయాయ, అప్పుడే బ్రహ్మత్వ స్థితి వస్తుంది. అప్పుడే నిజమైన బ్రాహ్మడు. పరాకాష్ఠ అనేటిది. పరాకాష్ఠ అంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, ఇక దాన్ని మించింది లేదు. ఆ సాధనలో పరాకాష్ఠ. అప్పుడు ఆ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అప్పుడు మాత్రమే అతను బ్రహ్మగా కావడానికి సమర్థుడవుతాడు అని చెప్తున్నాడు. జ్ఞానం యొక్క పరాకాష్ఠ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. అప్పుడు ఆ జ్ఞాన పరాకాష్ఠ స్థితిని పొంది బ్రహ్మభూత అంటే బ్రహ్మను పొందినవాడు. ప్రసన్నాత్మ, అప్పుడు అంతఃకరణ చతుష్టయం చాలా ప్రసన్నంగా ఉంటది. లేకుంటే ఎప్పుడు ఎజిటేట్ అవుకుంటుంటది. మనస్సు ఎజిటేట్ అవుతుంది, బుద్ధి ఆలోచనలు కొట్టుకుంటూ ఉంటాయి, ఏది గుర్తుండదు, స్మృతులు ఏవి రావు. కాబట్టి ప్రసన్నమైన అంతఃకరణం గలవాడై నా శోచతి, దేనికి దుఃఖపడాడు, నా కాంక్షతి, ఇది కావాలని కోరాడు. సర్వేషు భూతేషు, అన్ని భూతాలయందు సమహ పరాం మద్భక్తి అంటే సమమైన పరాభక్తిని పొందుతాడు. అందరూ భక్తులే, కానీ ఇది పరాభక్తి. ఎప్పుడైతే పరాభక్తి స్థితిని చేరుకుంటాడో అదే జ్ఞానం యొక్క పరాకాష్ఠ కూడా. రెండింటి మధ్య తేడా లేదు, రెండు వేరే వేరే దారులు లాగా అనిపిస్తాయి, మళ్ళీ ఒకటే పాయింట్ చేరుకుంటాయి. అప్పుడు భక్తి జ్ఞానం రెండు ఏకమైతాయి. అదే చెప్తున్నాడు, ఆ పరాభక్తిని పొందుతాడు. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ భక్తి చేత, భక్త్యా యావాన్ యహ అంటే నేను ఎంతటి వాడినో, యహ ఇవన్నో అంటే నా యొక్క నిజమైన తత్వం ఏమిటి అని తత్వతః యథార్థంగా ఉన్నది ఉన్నట్టు, మళ్ళీ గ్యాప్ లేదు. మాం అభిజానాతి, తత్వతః అంటే యథార్థంగా నన్ను గుర్తిస్తాడు. తతః తర్వాత, మాం తత్వతః జ్ఞాత్వా నన్ను యథార్థ రూపంలో తెలుసుకొని, తదనంతరం విశతే ఆ తర్వాత దాంట్లో ప్రవేశిస్తాడు. అప్పుడు అతనికి పరిపూర్ణ తత్వం తెలిసి దాంట్లో ప్రవేశించి ఉంటాడు. ఉండి అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి మళ్ళీ బయటికి వచ్చిన, ఇంతకుముందు చెప్పిన కండిషన్స్ అన్ని పోకుంటే మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ మొదటికి వస్తాడు. కాబట్టి అది కూడా చివరి పరాకాష్ఠ కాదు. ఇవన్నీ శుద్ధి అయినాక దాంట్లో ప్రవేశించాలి. యథార్థంగా తత్వం తెలుసుకొని ప్రవేశించాలి. యథార్థంగా తత్వం తెలుసుకొని ప్రవేశించినప్పుడు అది ఇక మళ్ళీ దాంట్లో నుంచి వెనుకకు తిరగడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణు మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. మత్ వ్యపాశ్రయ అంటే నేను ఆశ్రయంగా కలవాడై, సదా సర్వకర్మాణి ఎల్లప్పుడూ అన్ని విధాలైన కర్మలను, కుర్వాణహాపి చేస్తున్నవాడైనా, బయటికి అన్ని కర్మలు చేస్తున్నా కూడా, మత్ ప్రసాదాత్ నా యొక్క అనుగ్రహం వల్ల శాశ్వతం అవ్యయం పదం ఆప్నోతి శాశ్వతమైన నాశరహితమైన వ్యయం గాని పదం మళ్ళీ వెనుకకు రావడం అనేది ఉండకుండా అలాంటి స్థానాన్ని, స్థితిని ఆప్నోతి పొందుతాడు. పరిపూర్ణంగా తత్వాన్ని తెలుసుకొని ఇంతకుముందు బుద్ధి అన్ని సత్వగుణంలోకి చేరుకున్నప్పుడు అతను సాధన చేసి సాధన యొక్క పరిపూర్ణ స్థితి చేరుకోవడం అంటే భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని దాంట్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించాక తర్వాత ఆ పరాభక్తి స్థితిని చేరుకున్నాక మిగిలిన పనులు అన్ని చేస్తున్నట్టు కనబడ్డా కూడా, అన్ని కర్మలు చేస్తూ కూడా నా అనుగ్రహం వల్ల
అతను ఆ స్థానాన్ని పరమపదాన్ని పొందుతాడు అంటున్నాడు. అంటే జీవన్ముక్త స్థితిని చేరుకుంటాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. చేతసా సర్వకర్మాణి, చిత్తంతో సమస్త కర్మలను, అన్ని కర్మలను కూడా మయి సన్యస్య, నాకు వదిలిపెట్టి, అంటే ఏ కోరికలు లేకుండా అన్ని కర్మలను కూడా నాకు వదిలిపెట్టి బ్రహ్మార్పణం చేసి, మత్పరహ, నేనే పరుణ్ణి, నా ఇదే ఉత్తమమైన స్థితి అని తెలుసుకొని వేరే దేని యందు కూడా డైవర్ట్ కాకుండా స్థిరమైన వైరాగ్యంతో నేనే పరతత్వాన్ని, ఇదే అందుకోదగ్గది, ఇదే సాధించాలి, చివరి స్థితి ఇదే అని తెలుసుకొని బుద్ధియోగం ఉపాశ్రిత్య, ఇప్పుడు బుద్ధియోగాన్ని అవలంబించి, ఎందుకంటే సాత్వికి బుద్ధి సాత్వికమైంది, ఆ బుద్ధి ఆ స్థితిని గ్రహించింది, దాని వాసనను తెలుసుకున్నాక అమృతం తాగిన వాడు మళ్ళీ వేరే తాగుమంటే తాగడు. రాజును చూశాక మళ్ళీ వేరేదేదో కావాలి అంటే అది కోరుకోడు. పరమస్థితిని తెలుసుకున్నవాడు మిగిలిన వాటి మీద అతనికి బుద్ధి వెళ్ళదు. కాబట్టి ఆ బుద్ధి యోగాన్ని అవలంబించి ఉపాశ్రిత్య, ఆశ్రయించి సతతం మచ్చిత్త భవ, ఆ విధంగా నువ్వు సాధించి ఎల్లప్పుడూ నాయందే చిత్తం కలవాడివిక అని చెప్తున్నాడు. ఈ విధంగా నువ్వు కావాలి, ఇలా ఉంటారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి న వినక్ష్యసి. అంటే మచ్చిత్త, నాయందే చిత్తము గలవాణివై, మత్ప్రసాదాత్, నా యొక్క అనుగ్రహం వల్ల, సర్వదుర్గాణి, సమస్తమైన కష్టాలను, అడ్డంకులను, తరిష్యసి, నువ్వు దాటగలుగుతావు. అప్పుడు అథ త్వం, ఒకవేళ ఇట్లా కాకుండా, అహంకారాత్, నీ యొక్క అహంకారం వల్ల, నాకు తెలుసు నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి అనే భావంతో నీకు వచ్చినప్పుడు, న శ్రోష్యసి చేత్, ఒకవేళ వినకుంటే, ఇంతసేపు చెప్పింది నువ్వు ఇట్ట వినకపోతే, వినక్ష్యసి, నశించగలవు అంటున్నాడు. ఈ చెప్పిన ఉపదేశం ఏదైతే ఉన్నదో ఒకవేళ వినకుంటే నువ్వు నశిస్తావు. యద్ అహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షసి. అంతా చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వాలి. వింటే ఇది, వినకుంటే ఇది, జాయిన్ అయితే ఇది వస్తుంది, జాయిన్ కాకుంటే ఇది అవుతుంది. ప్రతిదానికి కూడా క్యారెట్ స్టిక్. మంచిగా చదివితే పాస్ అవుతావు, చదవకుంటే ఫెయిల్ అవుతావు అని చెప్తాం కదా. అదే విధంగా కూడా ఇక్కడ కూడా గురువు ఉపదేశం ఇచ్చేటప్పుడు వార్నింగ్, షరతులతో కూడిన ఉపదేశం ఉంటది. ఏదైనా కూడా కండిషనల్ ఆశీర్వాదం, కండిషనల్ ఉపదేశం, ప్రతి దాంట్లో కూడా కండిషన్స్ అప్లైడ్. ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు మనం క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలి. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, చేయకుంటే ఇట్లా అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ చేస్తే నువ్వు అన్నిటినీ నా యందే చిత్తం పెట్టి ఆ అనుగ్రహం వల్ల అన్ని కష్టాలను నువ్వు దాటగలుగుతావు, కాకుంటే నశిస్తావు. ఒకవేళ నువ్వు అహంకారాన్ని నువ్వు ఆశ్రయిద్దామని అనుకుంటే, నా యోత్స్యేతి, నేను యుద్ధం చెయ్యను, యత్ మన్యసే, ఒకవేళ అట్లా అనుకుంటే, నువ్వు ఈ అనుకోనే భావం ఏదైతే ఉన్నదో అహంకార పూర్వకంగా, అహంకార ప్రేరణ వల్ల ఏదైతే అనుకుంటున్నావో, ఏష వ్యవసాయ, ఈ నిర్ణయం, నీ యొక్క ఈ నిర్ణయం మిథ్య, ఇది అసత్యమైనది. ఇది ఎందుకు వస్తున్నది నీకు అంటే అహంకారం వల్ల వస్తున్నది. ప్రకృతి త్వాం నియోక్షతి, నీ స్వభావం ఏదైతే ఉన్నదో అది నిన్ను నియమిస్తుంది. నీ ఒరిజినల్ స్వభావం అది కాదు, కానీ నువ్వు అహంకారం వల్ల అట్లా, మిథ్యా జ్ఞానం వల్ల, అజ్ఞానం వల్ల అట్లా అనుకుంటున్నావు. కానీ ఇప్పటికి కూడా నేనెందుకు వినాలి అనుకుంటే మాత్రం
నువ్వు నశిస్తావు అని చెప్తున్నాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశోపి తత్. అర్జున, మోహాత్ తెలివి తక్కువతనం వల్ల, మోహం వల్ల యత్ కర్మ కర్తుం న ఇచ్ఛసి ఏదైతే పని చేసేందుకు నువ్వు కూరడం లేదో, తత్ స్వభావజేన నీ స్వభావంతో, స్వేన కర్మణ నీకు సంబంధించిన కర్మతో, నిబద్ధ అవశః అపి కరిష్యసి నీ స్వభావం వల్ల నీకు సంబంధించిన కర్మ కాబట్టి దాంతో బంధింపబడి నువ్వు ఇష్టం లేకున్నా కూడా అది చేస్తావు. ఇష్టం ఉన్నా లేకున్నా అది చేయవలసిందే. కానీ నువ్వు మంచిగా తెలుసుకొని ఇష్టంతో వేస్తే బాగుంటది. సాత్విక శ్రద్ధతో ఇది నా డ్యూటీ అనే భావంతో చేసినప్పుడు అప్పుడు బాగుంటది. లేదా అహంకారంతో నేను చెయ్యను అని పూర్తిగా నువ్వు జరిగినా, లేదా ఇష్టం లేకుండా చేసిన, ఈ రెండు రకాలుగా కూడా నీకు శుభం జరగదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అర్జున, ఈశ్వర యంత్రారూఢాని, ఈశ్వరుడు యంత్రాన్ని ఎక్కిన దాని వలె, యంత్ర ఆరూఢాని యంత్రాన్ని ఎక్కి సర్వభూతాని మాయయ భ్రామయన్ ఈ సమస్త ప్రాణులను తన మాయ చేత తిప్పుతూ సర్వభూతాన హృద్దేశే తిష్టతి. ఆయన ఎక్కడ ఉంటాడు? ఉండడం అన్ని ప్రాణుల యొక్క హృదయ ప్రదేశంలో ఉంటాడు. ఉండి యంత్రం మీద ఎక్కి యంత్రాన్ని ఎట్లనైతే తిప్పుతామో ఆ విధంగా ఈ సమస్త ప్రాణులను తన మాయ చేత తిప్పుతున్నాడు. తమేవం శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, తమేవ సర్వభావేన శరణం గచ్చ, అటీశ్వరుణ్ణి అన్ని విధాలుగా శరణాగతిని పొందుము. అతనికి నీ అహంకారము సమర్పించు. ఎందుకంటే అహంకారం పోనంత వరకు నువ్వు ఆ స్థితిని అందుకోలేవు. అహంకారం పెద్ద అడ్డుగోడ. అది పోనంత వరకు, నువ్వు శరణాగతి పొందనంత వరకు నీకు ముక్తి లేదు, నీకు సుఖం లేదు. కాబట్టి అతన్నే శరణాగతిని పొందు. నీ అహంకారాన్ని సమర్పించు. తత్ ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల పరాం శాంతిం గొప్ప శాంతిని, తర్వాత శాశ్వతమైన స్థానాన్ని ప్రాప్స్యసి, అప్పుడు మాత్రమే నీకు శాంతి వస్తుంది. అంతవరకు శాంతి లేదు, పర్మనెంట్ శాంతి లేదు. యోవై భూమా తత్సుఖం, పర్మనెంట్ సుఖము నీకు లేదు. కాబట్టి నువ్వు శరణాగతిని పొందుము. అప్పుడు మాత్రమే ఆ శాంతిని, ఆ శాశ్వతమైన స్థానాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇది తే జ్ఞానం ఆఖ్యాతం. ఇది ఈ విధంగా, ఈ జ్ఞానం ఎట్లాంటిదంటే గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యై తత్ అశేషేణ ఇథేచ్ఛసి తథా కురు. జగద్గురువు కాబట్టి అందరికీ ఒక ఉపదేశం చేశాడు. ఇది విషయం, టోటల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎట్లాంటిదంటే గుహ్యాత్ గుహ్యతరం, రహస్యమైన దానికంటే రహస్యం, ఎక్కువ రహస్యం. అలాంటి జ్ఞానం ఇది. ఈ మయ నా చేత తే ఆఖ్యాతం, గురువు చేత శిష్యులకు చెప్పబడుతుంది. అక్కడ జగద్గురు అయిన కృష్ణ భగవానుడు దాన్ని అందరికీ చెప్పాడు, అర్జునునికి చెప్పాడు. అంటే గురువు శిష్యునికి చెప్పే ప్రాసెస్ అన్నట్టు ఇది చెప్పబడ్డది, ఆఖ్యాతం. ఏతత్ అశేషేణ విమృశ్య, దీన్ని బాగా పూర్తిగా శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య, మంచిగా చెప్పింది. అశేషేణ పూర్తిగా, శేషం లేకుండా, ప్రతి మాట ప్రతి వాక్యం ప్రతి అక్షరం పొల్లువకుండా
అన్నిటిని విమృశ్య అంటే విమర్శించుకొని ఆలోచించుకో. ప్రతి మాటని బాగా ఆలోచించుకో, ఓపికగా ధ్యానం చేసుకున్నాక ఇక తర్వాత నీ బాధ్యత. నేను చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పా. ఎక్కడ కూడా తేడాలు లేకుండా నా డ్యూటీ నేను చేశా. ఎందుకంటే లేకుంటే నా తప్పవుతుంది. కాబట్టి నా డ్యూటీ గురువుగా చేశా. నువ్విప్పుడు ఆలోచించు. అశేషేణ అంటే పూర్తిగా వదిలిపెట్టకుండా ప్రతి అక్షరం విమర్శించి ఆలోచించుకొని. నువ్వు ఇట్లనే బ్లైండ్ గా ఫాలో కమ్మని చెప్తున్నాడు. మొత్తం చెప్పిందంతా మంచిగా ఆలోచించుకొని యథా ఇచ్చసి తథా కురు. ఇక తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ రకంగా చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ ఇది ఏంటి అంటే ఉపదేశం ఈ రకంగానే ఉంటది. ఉపదేశంలో మొత్తం విషయం చెప్పి దాంట్లో అవగాహన కల్పిస్తారు. అవగాహన కల్పించి తల్లిదండ్రులు కూడా పిల్లలకు అంతే అవగాహన కల్పించాలి. ఇది విషయం, ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది. తర్వాత ఇది చేయకుంటే మరి నీ ఇష్టం, ఇది పరిస్థితి. మంచిగా ఆలోచించుకో. ఇట్లా చెప్పాలి. మనం బలవంతంగా చేయించడం ఇప్పుడు వర్కౌట్ కాదు. ఏ ఉపదేశం ఎట్లా ఉండాలంటే చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వాలి. డీటెయిల్డ్ అనాలిసిస్ వీళ్ళు కూడా వినేవాళ్ళు చాలా ఓపికగా వినాలి. వినేవాళ్ళకే డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పగలుగుతాం. ఓపికగా వినేవాళ్లకు ఓపికగా చెప్పాలి. చెప్పి ప్రతి విషయం అటు పోతే ఏమవుతుంది, ఇటు పోతే ఏమవుతుంది, మళ్ళీ అన్ని చెప్పంగానే కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోదు. ఓపికగా కూర్చొని ఏం చేయి, మననం చేయి. చెప్పిన విషయాలన్నీ విను. ఫస్ట్ శ్రవణం, రెండవది మననం. మంచిగా విమర్శించుకో. తర్వాత నీ ఇష్టం చేయి. నువ్వు చేసేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది, అది నీ బాధ్యత. తర్వాత మళ్ళీ నన్నంటే నేనేం చేయాలి, నేను చెప్పింది మొత్తం చెప్పాను. ఆలోచించుకో అని కూడా చెప్పారు. ఆలోచించకుంటే నీ బాధ్యత అవుతుంది. కాబట్టి చాలా ఉపదేశం చాలా స్పష్టంగా ఉన్నది. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితం. మళ్ళీ ఒకసారి అర్జునుని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి అతని భావాన్ని గ్రహించి మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే, మే నా యొక్క సర్వగుహ్యతమం అంటే అన్నిటికన్నా అతి రహస్యమైన, గుహ్యతమం, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అంటే మొత్తం చెప్పావు, మరి నన్ను ఆలోచించుకోమంటున్నావు అని చెప్పాడు. చెప్పి మళ్ళీ నా స్టాండ్ ఏంటి అని చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే నువ్వు నీలో అహం కనబడడం లేదు. నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విన్నాక నీ మీదనే వదిలిపెట్టా కదా అన్న భావనలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మే సర్వగుహ్యతమం పరమం వచః భూయః శృణు. ఈ గొప్పదైన వచనాన్ని మళ్ళీ విను. మే దృఢం ఇష్టహాసి, నాకు అత్యధికంగా నువ్వు ఇష్టునివి. ఎందుకంటే నీ భావాలతో, నీ తత్వంతో నువ్వు ఇష్టుడివి. కాబట్టి మళ్ళీ ఆ కారణం వల్ల, ఇది తతః ఆ కారణం వల్ల తే హితం వక్ష్యామి, నీ యొక్క హితాన్ని గురించి నేను చెప్పగలుగుతాను. నువ్వు చేసే ప్రవర్తనను బట్టి మళ్ళీ చెప్తున్నాను విను. ఇంతకుముందు ఆలోచించుకో అని చెప్పాడు. కొందరు సరే ఆలోచించుకుంటాం అని వెళ్ళిపోతారు. అది తర్వాత వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది. ఇతని భావాన్ని గ్రహించి అక్కడ గురువు మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా నాయందే మనస్సు కలవాణివి కా, మద్భక్త నా భక్తునివి కా, మద్యాజీ యజ్ అంటే యజ దేవ పూజ సంగతికరణ మిత్రకరణ, నన్నే పూజించే స్వభావము కలవాణివిక. అంటే నీ మనస్సుతో నీ జీవాత్మ ఈ రకంగా ఉండాలి. భవ మాం నమస్కురు, నన్నే నమస్కరించు. నమస్కారం అంటే నమ్మంటే వంగడం,
అంటే నేను చెప్పిన విషయాన్ని పాటించు అన్నట్టు. దాన్ని తీసుకున్న వంగుతేనే పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. మామేవ ఏష్యసి, అప్పుడు నువ్వు నన్నే పొందుతావు. అంటే నా భక్తి వల్ల నన్నే నువ్వు పొందుతావు. భక్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఇద్దరు ఏకమవుతారు. అప్పుడు గురువు శిష్యులు మధ్య తేడా ఉండదు. శిష్యుడే గురువు అవుతాడు. ఇద్దరి మధ్య తేడా ఉండదు. నది ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. నది అంతసేపు ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటుంది దానికి. గంగా నది, యమునా నది, ఆ నది, ఈ నది అని పేర్లతో ఒక స్వయంగా ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటుంది దానికి. ఎప్పుడైతే సముద్రం దగ్గరికి వచ్చిందో జ్ఞానం వల్ల తన ఎగ్జిస్టెన్స్ ను కోల్పోవాలి. ఇప్పుడు ఇంతసేపు గంగా యమున పేర్లతో ఉన్నది. అది నల్ల నీళ్లు, తెల్ల నీళ్లు, ఉప్పగా ఉంటాయి, ఒకటి ఇంకోటి లెక్క ఉంటాయి. అది అటు నుంచి ప్రవహిస్తున్నది, అక్కడ ఉట్టియా ఇక్కడ ఉట్టియా ఇవన్నీ ఉన్నాయి కథలు. ఎప్పుడైతే ఇక సముద్రం దగ్గరికి వచ్చింది, రాగానే సముద్రుడు విషయం చెప్పాడు. ఇది పరిస్థితి, ఇట్లా ఉంటే ఇట్లా, నన్నే నువ్వు పరిపూర్ణంగా కోరుకోవాలి, నాయందే నీ మనస్సు పెట్టాలి అని పెట్టినప్పుడు అది రెడీగా ఉన్నాడు. ఒకవేళ పెట్టకుంటే ఇది పరిస్థితి, పెడితే ఇది పరిస్థితి అని మొత్తం చెప్తాడు. చెప్పాక ఇప్పుడు ఆ జలం సముద్రంలో ప్రవేశించడానికి సిద్ధం కావాలి. సిద్ధమైనప్పుడు సముద్రంలో కలుస్తుంది. కలిసి ఇప్పుడు సముద్రం, నదికి సముద్రానికి తేడా ఉండదు. ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఇది గంగన, యమున నీళ్ళ, సరస్వతి నీళ్ళ, ఏ నీళ్లు చెప్పలేము. కానీ అంటే దాని ఎగ్జిస్టెన్స్ కోల్పోయింది. అహంకారం అనేది ఎగిరిపోయింది. ఎక్కడ పుట్టియా ఏంటి దానికి ఏం తెలియదు. ఇక ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండా ఇప్పుడు ఏమైంది, సముద్రంగా తయారైపోయింది. అంటే తననే చేరుకుంటాడు అని చెప్తున్నాడు. మామేవ ఏష్యసి, నన్నే పొందుతావు అంటే సముద్రం అయిపోతావు. అంటే నీకు సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, నువ్వే బ్రహ్మం అయిపోతావు. ఆ స్థితిలో ఉండాలి. తన అహంకారం పోవడం అంటే ఏంది, తన ఎగ్జిస్టెన్స్ మొత్తము, తన స్పెషాలిటీని పరిపూర్ణంగా ఇచ్చివేయడం అని చెప్తున్నాడు. మే ప్రియ అసి, నువ్వు నాకు ఇష్టునివి కాబట్టి ఏ సత్యం ప్రతిజానే, నేను సత్యాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సత్యము, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా నేను. ఇదే అల్టిమేట్ సత్యం. సత్యం వద ధర్మం చెర అంటే సత్యం వద అంటే ఇదే సత్యం. సత్యం చెప్పాలి అంటే మామూలు సత్యం, ఇవి మాటలు కాదు. ఇది పరాసత్యం అంటారు. పారమార్థిక సత్యం, ఇది లౌకిక సత్యం. పారమార్థిక సత్యం అన్నిటికన్నా గొప్పది, సుపీరియర్. కాబట్టి ఈ సత్యాన్ని నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుభః. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు, ఇంతసేపు ధర్మాలన్నీ చేసావు. ధర్మ అర్థ కామ, అది చేయాలి కదా, ఇది చేయాలి కదా, ఈ రూలు ఆ రూలు, ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఏది ఏ రూలు కరెక్టో తెలియదు. కానీ ఇప్పుడు ఫస్ట్ అన్ని వదిలిపెట్టి, అన్ని ఫస్ట్ బంద్ చేయి. మనస్సును పూర్తిగా సమర్పణ చేయి, అహంకారాన్ని పూర్తిగా సమర్పణ చేయి. ఆ స్థితి వచ్చాక అప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. అది నిజమైన ధర్మం. మనం ఏమనుకుంటాం, ఇది చేయడమే, గుడికోవడమే ధర్మం, ఇది చేయడమే ధర్మం. ఏది నిజమైన ధర్మం అంటే ఎప్పుడు సందేహమే. ఎప్పుడు ధర్మం తెలుస్తుందంటే ఆ స్థితికి చేరుకున్నాక నువ్వు చేసే ప్రతి పని ధర్మమే. అందుకే సత్యం వద ధర్మం చెర. సత్యస్థితిని, సత్య అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్య స్థితికి చేరుకున్నాక దాని విషయం చేరుకోవడం, అది సత్య స్వరూపం. దాని గురించి చెప్పడం, సత్యాన్ని చెప్పడం. అది చేరుకున్నాక మనం చేసే పని అంతా ధర్మం. ఎందుకంటే అప్పుడు చేసే పని ఏం చేస్తామంటే అక్కడికి పట్టుకపోవడానికే మనం ప్రేరణ చేస్తాం. కాబట్టి అదే ధర్మం. అప్పుడు ఆచరించే ప్రతి పని కూడా ధర్మం అవుతుంది. అందుకే
ఇంతసేపు నువ్వు ధర్మం ఏదైతే అనుకుంటున్నావో, నీకు తెలిసిన ధర్మం, నువ్వు ఇదే ధర్మం అనుకుంటున్నావు. అక్కడ చెయ్యకపోవడం, బయటికి పోవడం, నువ్వు ఏదో నీకు తెలిసిన విషయాలు అనుకుంటున్నావు. అది ఇంకా చాలా తక్కువ స్థితివి. పరాస్థితిని చేరుకున్నప్పుడు నీకు అప్పుడు ఏదైతే తెలుస్తుందో అదే ధర్మం. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని వదిలిపెట్టి నన్ను శరణు పొంది అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేను నీ సర్వపాపాల నుండి నిన్ను విడిపిస్తాను. మా శుచః, దుఃఖించకు. నువ్వు బాధపడాల్సిందే లేదు. ఆ పాపం ఈ పాపం ఏ పాపం లేదు, అన్ని నాకు ఇచ్చేసి మొత్తం శరణాగతిని పొంది ఉండు అని చెప్తున్నాడు అన్నట్టు. ఫైనల్ తీర్పు చెప్పి తర్వాత దీని మీద అనేక విశేషాలు. ఫైనల్ ఎక్కడికి వచ్చినా లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే దీనికి వస్తుంది. నది సముద్రంలో కలవాల్సిందే. నది సముద్రంలో కలవనంత వరకు దానికి ఎప్పుడు ఈ సుఖ దుఃఖాలు తప్పవు. కాబట్టి ఆ కలిసే స్థితి, ఆ స్థితికి రావాలి. ఎందుకంటే మనకు అంత ఈజీగా అది అబ్బదు. ఇంద్రియాలు అటు ఇటు ఇచ్చేస్తుంటాయి. కానీ ఆ స్థితికి చేరడమే నిజమైన పరమార్థం. అది చేరనంత వరకు అది ఇంకా అదూరా. ఆలోచించుకో అని చెప్పాడు. ఇది ఫైనల్. నువ్వు నాకు ఇష్టునివి కాబట్టి ఈ రకంగా చెప్పాను. తర్వాత ఇది చెప్పి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశు నా అశుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. ఇది ఏదైతే ఉన్నదో ఇంకొక శ్లోకం ఉన్నట్టు నాకు అంతే. ఇది ఏదైతే ఉన్నదో అతపస్కాయ అంటే తపస్సు లేని వానికి, నవాచ్యం అంటే ఇష్టం లేకుండా, తపస్సు అంటే ఏకాగ్రతతో వినని వానికి, నవాచ్యం అంటే చెప్పదగేది కాదు, అభక్తాయ భక్తుడు కాని వానికి, కదాచన చెప్పకూడదు, అశుశ్రూషవే అంటే వినాలని, శుశ్రూష అంటే అర్థం ఏంటి అంటే మాటి మాటికి వినాలనే కోరిక. గురు శుశ్రూష అంటే గురువు చెప్పిన వాక్యాలను మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక ఉండడం శుశ్రూష అంటారు. శ్రు అంటే వినడం. మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక కలవానికి మాత్రమే చెప్పాలి. అశుశ్రూషవే వినాలని ఇంట్రెస్ట్ లేని వానికి అసలే అయిపోదు. వాళ్ళు ఓపికగా వినని వానికి ఏ విషయం చెప్పకూడదు. ఎందుకంటే అది పోదు లోపలికి. బలవంతం చేయకూడదు. వినాలని చెవులు అక్కడ దీని మీద ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి, లేకుంటే చెప్పొద్దు. మాం యహ అభ్యసూయతి నన్ను ఎవరైతే ద్వేషిస్తాడో వానికి కూడా చెప్పకూడదు. సో ద్వేషం ఉన్నవానికి, భక్తుడు కాని వానికి, తపస్సు లేని వానికి, తర్వాత వినాననే కోరిక లేని వానికి ఇవి చెప్పొద్దు. తర్వాత ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యత్ భక్తిమయ మయి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయ. వినాలనే ఇష్టం లేని వాడికి చెప్తే అది విద్య అవమానం పాలవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. అందుకే అతని స్థితిని ఆలోచించాలి. ఎట్లా ఉన్నాడు, ఏ కండిషన్ లో ఉన్నాడు, ఈ మిగిలిన లక్షణాలు ఎట్లా ఉన్నాయి అన్ని చూసి అప్పుడు మాత్రమే చెప్పాలి. తర్వాత యహ మయి పరాం భక్తిం కృత్వా ఎవరైతే నా యందు అంటే గొప్పదైన భక్తిని చేసి ఇమం పరమం గుహ్యం ఈ గొప్ప రహస్యాన్ని మద్భక్తేషు అభిదాస్యతి నా భక్తులకు చెప్తాడో.
తను చెప్పాడు. చెప్పి మళ్ళీ ఏమన్నాడు, ఎవరైతే ఈ రహస్యాన్ని తన భక్తులకు, భగవద్భక్తులకు చెప్తాడో మామేవ ఏష్యత్, అతను కూడా నన్నే పొందగలడు. అసంశయ, దీంట్లో కూడా సంశయం లేదు. అంటే తను చెప్పిన దాన్ని మళ్ళీ అది, ఆ జ్ఞానాన్ని అన్ని ఒక గురు పరంపరలో పాస్ అవుకుంటూ పోతుంది. అది ఒకళ్ళ నుంచి ఒకళ్లకు చేరి ఆ జ్ఞానం లోకంలో ప్రకాశించి లోకాన్ని కాపాడుతూ ఉంటది. కాబట్టి అలాంటి భక్తులకు చెప్పాలి, అంటే భగవద్భక్తులకు చెప్పాలి అన్నట్టు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవిత నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భూవి. ఇంకోటి ఏంటంటే మనుష్యేషు తస్మాత్ మే ప్రియకృత్తమ, అంటే ఆ విధంగా చెప్పేవాడు మనుష్యుల్లో తస్మాత్ వాణికంటే మే ప్రియకృత్తమ నాకు అతని కంటే ఈ జ్ఞానబోధ చేసేవాడు ప్రియకృత్తమ ఎక్కువగా ప్రియం చేసేవాడు వేరేవాడు లేడు అన్నట్టు. భువి తస్మాత్ మే ప్రియతరః అన్యః న భవిత, ఈ భూలోకంలో వాణికంటే నాకు ఎక్కువగా ప్రియమైన వాడు వేరే ఒకడు ఉండబోడు. అంటే జ్ఞానమే తన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని పరిపూర్ణంగా తెలుసుకొని ఆ స్థితిని ఇంకోళ్లకు బోధించేవాడు. ఎవరికి? భక్తులకు, భగవద్భక్తులకు చెప్పేవాడు జ్ఞానబోధ. భక్తుడైతేనే జ్ఞానబోధ చేయాలి. భక్తుని దగ్గర ద్వేషం ఉండదు, భక్తునికి వినాలనే కోరిక ఉంటది, భగవంతునికి సంబంధించిన విషయాలు వినాలనే కోరిక ఉంటది. కాబట్టి అలాంటి వానికి చెప్పాలి. చెప్పినప్పుడు నాకు అతను చాలా ఎక్కువగా ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. అధ్యేష్యతే చయ్య ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టహస్యామితి మేమతి. యహ, ఎవరైతే ఆవయో మన ఇద్దరి మధ్య మన యొక్క ధర్మ్యం ధర్మసమ్మతమైన ఇమం సంవాదం, ఇప్పుడు ఈ సంవాదం ఏదైతే ఉన్నదో ధర్మసమ్మతమైనది. ఎవరు కూడా దీన్ని గట్లెందుకు చెప్పారు ఇట్లెందుకు చెప్పారని తప్పులు పట్టడానికి ఆస్కారం లేదు. ఈ విషయాల్లో చాలా డీటెయిల్డ్ అనాలిసిస్, పరిపూర్ణ అవగాహనను ఇచ్చే సంవాదం ఇది. ఈ సంవాదాన్ని అధ్యేష్యతే అంటే చదువుతాడు. తేన అహం, వాణి చేత నేను జ్ఞానయజ్ఞేన ఇష్టః, ఈ జ్ఞానయజ్ఞంతో పూజింపబడిన వాణ్ణి అయితాను. ఈ చేసిందంతా ఒక యజ్ఞం. ఇప్పుడు 41వ రోజు ఇవాళ, ఇది జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞం చేత నేను పూజింపబడిన వాణ్ణి అయితాను. ఇది మే మతి, ఇది నా యొక్క నిశ్చయము, ఇది నా మతము, అంటే నా నిశ్చయమైన అభిప్రాయము అన్నది. తర్వాత ఏం చెప్తున్నాడు, శ్రద్ధవాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. యహ నరః, ఏ మనుష్యుడైతే శ్రద్ధావాన్ శ్రద్ధతో, అనసూయః అసూయ లేకుండా, శృణుయాదపి వినడం చేస్తాడు, ఇదంతా వింటాడు, సహా అపి ముక్తః అతను కూడా పాప విముక్తుడు అవుతాడు అని చెప్తున్నాడు. పుణ్యకర్మణాం శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్, పుణ్యకర్మ కలవాళ్ల యొక్క ఏదైతే ప్రశస్తమైన లోకాలు ఉంటాయో అవి ఆ లోకాలను పొందుతాడు. అంటే ఎవరైతే శ్రద్ధతో అసూయ లేకుండా, అన్నిటి కండిషన్స్ వినాలి, శ్రద్ధ ఉండాలి, అసూయ ఉండకూడదు, ఆ రెండు కలిసి వింటాడు, అప్పుడు అతను కూడా పాప విముక్తుడు అవుతాడు. అతను కూడా పుణ్యకర్మ చేసి ఎవరైతే ఏ లోకాలకైతే పోతారో అలాంటి లోకాలను పొందుతాడు. ఫలశ్రుతి అన్నట్టు. శ్రద్ధ అంటే హృదయం మొత్తం పెట్టి దాన్ని వినడం, అసూయ లేకుండా, ఎవరిని ద్వేషించని వాడు, జలసి లేకుండా ఉన్నవాడు, అతను కూడా విన్నంత మాత్రం చేతనే పుణ్యలోకాలను
పొందుతాడు. ఎందుకంటే వినడం శ్రద్ధతో విన్నాడు కాబట్టి హృదయంలో నిలుస్తుంది, కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాసెసింగ్ అవుతుంది. కచ్చిత్ ఏతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ. ఓ అర్జున, ఏతత్ త్వయా, ఇది ఏదైతే ఉందో ఇది నీ చేత ఏకాగ్రేణ చేతస అంటే ఏకాగ్ర చిత్తంతో, కచ్చిత్ శృతం మళ్ళీ అడుగుతున్నాడు, మంచిగా వినబడ్డదా, విన్నావా లేదా? ఓ ధనంజయ, విన్నావా? ఫస్ట్ అయిపోయింది, విన్నా, మంచిగా విన్నా. ఇప్పుడు ఏ అజ్ఞాన సమ్మోహ మోహం ప్రనష్ట కశ్చిత్, నీ అజ్ఞాన సమ్మోహం, అజ్ఞానం వల్ల కలిగిన మోహం ఏదైతే ఉందో అది నష్టమైందా లేదా? ఫస్ట్ విన్నావా లేదా? వింటే చెవులకెక్కింది. ఇంతకుముందు ఏం చెప్పాడు? శ్రద్ధ, అసూయ లేకుండా. నువ్వు నాకేం చెప్పేది అంటే జెలసీ, అది కూడా వస్తుంది అక్కడ. అహంభావం వల్ల ఒకదాని నుంచి ఒకటి పిల్లలు పుడతాయి. కాబట్టి నీ అజ్ఞానం వల్ల కలిగిన మోహము ఇప్పుడు నీకు నశించిందా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. మొత్తం చెప్పి అనుకో, మరి వీళ్ళు ఏమనాలి? లేకుంటే నేను ఏమనలే, నేను జస్ట్ విన్నా అని చెప్తే ఎట్లా? కాబట్టి కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. అడిగినప్పుడు అర్జున ఉవాచ, సైన్ పెట్టాలి కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ అర్జున, ఓ కృష్ణ, అచ్యుత, ఓ కృష్ణ, త్వత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహం వల్ల, మోహ నష్ట, ఈ మోహము నష్టమైనది. స్మృతి లబ్ధ అంటే స్మృతి పొందబడ్డది, మళ్ళీ నా యొక్క జ్ఞానం వెనుకకు వచ్చింది. గత సందేహ, అన్ని సందేహాలు పోయి నశించిన సందేహాలు కలవాణ్ణై, స్థితాస్మి, ఇప్పుడు నేను నిలిచి ఉన్నా. తవ వచనం కరిష్యే, నువ్వు చెప్పిన విషయాన్ని నేను చేస్తాను అని చెప్పి అయిపోయింది ఇక్కడ. అంటే కన్ఫర్మేషన్ సైన్ చేశాడు, అగ్రిమెంట్ మొత్తం చెప్పి, విషయం అంతా చెప్పి, ఇది 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 ఇవి ఇవి కండిషన్స్, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అని మళ్ళీ అన్ని ఒక డిస్కషన్ లో ఫైనల్ గా చెప్పేసి దాని ఫలశ్రుతి చెప్పి, మరి ఇప్పుడు అంతా అర్థమైందా? డాక్యుమెంట్ మొత్తం చదివావా? చదివి లాస్ట్ సైన్ చేస్తున్నావా లేదా అంటే సైన్ చేస్తున్నా అని కన్ఫర్మేషన్ ఒక శ్లోకంలో చెప్పేశాడు, అయిపోయింది. సంజయ ఉవాచ, ఇప్పుడు సంజయుడు అక్కడ చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి, ఇదంతా జరిగింది విషయం అక్కడ అని ఏం చెప్తున్నాడు? ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. అహం, నేను, మహాత్మానః, ఆ మహాత్ముడైన వాసుదేవస్య, కృష్ణ భగవానుని యొక్క, పార్థస్య, అర్జునుని యొక్క, ఇమం అద్భుతం రోమహర్షణం, అద్భుతమైన ఆశ్చర్యకరమైన రోమాలు నిక్కబొడిచే విధంగా ఉన్న ఈ సంవాదం, ఇది అశ్రౌషం, ఇది విన్నా నేను అని అక్కడ ఆయనక చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఇది ఏదైతే ఉన్నదో, వ్యాస ప్రసాదాత్ శృతవానేతం గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఇది నేను పరమం గుహ్యం, ఈ పరమ రహస్యాన్ని, యోగం అంటే యోగానికి సంబంధించింది, జీవాత్మ పరమాత్మ సంయోగానికి సంబంధించిన, ఏతం సాక్షాత్, ఈ సంవాదాన్ని, సాక్షాత్ కథయత అంటే సాక్షాత్తుగా చెప్పుతున్న, యోగేశ్వరాత్ కృష్ణాత్, యోగేశ్వరుడైన కృష్ణుడి నుండి, స్వయంగా, వ్యాస ప్రసాదాత్, ఇతను ఇక్కడ ఉన్నవాడు ఎట్లా విన్నాడు అంటే వ్యాసుని ప్రసాదం వల్ల లభించిన దివ్య దృష్టి వల్ల నేను శృతవాన్, విన్నాను. కాబట్టి ఇద్దరికి అక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. చెప్పింది ఎవరు? కృష్ణుడు. అక్కడ సాక్షాత్తు కృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు. మరి నాకు చెప్పలేదు కదా, నాకెట్లా తెలిసింది అంటే వ్యాస భగవాను ఇచ్చిన దివ్య దృష్టి వల్ల తెలిసింది.
కాబట్టి ఓ రాజన్ సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, కేశవార్జునయో అద్భుతం పుణ్యం ఇమం సంవాదం, కృష్ణార్జునుల యొక్క ఈ అద్భుతమైన పుణ్యకారకమైన ఈ సంవాదాన్ని ముహుర్ముహు మాటి మాటికి సంస్మృత్య స్మరించి మళ్ళీ స్మరించి మాటి మాటికి స్మరించి మన హృదయంలో అద్భుతమైన విషయాలు మళ్ళీ స్మరించుకోవాలి. అన్వాంటెడ్ విషయాలను పక్కకు పెట్టాలి. కాబట్టి ఇది అద్భుతమైన విషయం, రోమహర్షణం, ఆనందాన్ని ఇచ్చేది. కాబట్టి పులకితులను చేసేది అలాంటి విషయం కాబట్టి, సంవాదం కాబట్టి దీన్ని మాటి మాటికి స్మరిస్తూ హృష్యామి సంతోషిస్తున్నాను. ఎందుకంటే అది సంతోషాన్ని ఇచ్చే విషయం కాబట్టి మాటి మాటికి స్మరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్తున్నాడు సంజయుడు. చెప్పి సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. ఓ రాజా, హరే అత్యద్భుతం విష్ణు భగవాను యొక్క ఈ అద్భుతమైన తత్రూపం సంస్మృత్య అక్కడ విశ్వరూప సందర్శనం చేయించాడు కాబట్టి అది గుర్తు వచ్చి, ఎందుకంటే అన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటున్నాడు ఆ విషయాలన్నీ. భగవంతుని యొక్క రూపాన్ని మాటి మాటికి స్మరించి మే మహాన్ విస్మయ చాలా గొప్ప ఆశ్చర్యం కలుగుతున్నది, పునః హృష్యామి అది మళ్ళీ నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది అని ఆ మొత్తం కథనంతా నెమరు వేసుకుంటున్నాడా. చెప్పిన విషయాలన్నిటినీ మాటి మాటికి స్మరణలోకి తెచ్చుకుంటున్నాడు. అది సహజంగా దాని మీద శ్రద్ధ ఉన్నది కాబట్టి, అసూయ లేదు కాబట్టి ఆ విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని ఆ ఆనందంలో మునిగిపోతున్నాడు. చెప్పి లాస్ట్కు ఇంకా చెప్పాల్సిందే ఉన్నది, బాగా అయిపోయింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువానితి మతిర్మమ. యోగేశ్వర కృష్ణ, యోగాలకు ప్రభువైన కృష్ణ భగవానుడు. కృష్ణ అంటే ఆకర్షించేవాడు, పరమాత్మ అన్నిటినీ తన లోపలికి ఆకర్షిస్తాడు. మన మనోవ్యాపారాలన్నిటినీ, జీవాత్మ యొక్క అన్ని విషయాలను తనలోకి గుంజి పడేస్తాడు తన ఆకర్షణ శక్తితో. అందుకే కృష్ణుడు. అతను యోగేశ్వరుడు. యోగం అంటే జీవాత్మను తనలో విలీనం చేసుకున్నప్పుడే అది యోగం అవుతుంది. కాబట్టి అతను యోగ మార్గాలకు, అందుకే అనేక మార్గాలు చెప్పి దాన్ని వివరించాడు. కాబట్టి అతను యోగేశ్వరుడు. ఇలా భగవంతుడిలో ఐక్యం కావాలి. ఆయనకు తెలిసినట్టే వారికి తెలియదు. కాబట్టి ఆయనే ఎక్కడ ఉంటాడో, అలా అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటాడు. ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయిన, ఎగ్జిక్యూషన్ చేసే ధనుర్ధారి, అక్కడ పోయి యుద్ధం చేయాలి. ఒక డైరెక్షన్ ఇస్తే ఒకడు ఎగ్జిక్యూట్ చేయాలి. ధనుర్ధర పార్థ ఎక్కడ ఉంటాడు, తత్ర అక్కడ, చెప్పేవాడు ఉన్నప్పుడు చేసేవాడు ఉండాలి. తత్ర శ్రీ ఐశ్వర్యము, విజయము, భూతి అంటే సంపత్తు, వైభవము అన్నట్టు. ధ్రువాహ, కొందరు దీంట్లో ధ్రువా నీతి అని అంటారు. ధ్రువాహ ఇతి మతిర్మమ, ఇవన్నీ స్థిరంగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మొత్తం స్థిరంగా ఉంటాయి. ఐశ్వర్యము, విజయము, భూతి, వైభవము. ఇది ఈ గురు శిష్యుల సంవాదం. ఈ విషయాన్ని అంటే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే పరిపూర్ణ అవగాహన ఇస్తుంది. ఇక్కడ పరిపూర్ణ అవగాహన ప్రకృతి పురుషుల గురించి ఇచ్చాడు. ఇది ఉన్నట్టు తీసుకున్నప్పుడు ఇట్లా శ్రద్ధతో, తర్వాత అహంకార రహితంగా తీసుకుంటే శుభమై ఆ బ్రహ్మభూయాయ కల్పతే, ఆ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడు.
అని ఇక్కడికి అయిపోయింది. శుభం. 41 రోజులు అంటే 41 రోజుల్లో అయిపోయింది. గురువు యొక్క అనుగ్రహం వల్ల మొత్తం ఆయనే చెప్పించారు. విచిత్రం ఏంటంటే స్టార్ట్ చేయడం కూడా వసంత పంచమి ముందు రోజు. ఇక్కడ ఈ విషయం 41 రోజులు ఈ వైష్ణవులు కూడా దీక్ష తీసుకుంటారు. కృష్ణ సంప్రదాయంలో వాళ్ళు 41 రోజులు వసంత పంచమి మొదలుకొని ఈ హోలీ వరకు దీక్ష తీసుకొని చేస్తారు. మనం అనుకోకుండా చాలా ప్రాకృతికంగా, అది భగవంతుడు నడిపించకుండా ఇట్లాంటి విషయాలు కావు. కరెక్ట్ వాళ్ళ అయిపోయింది. ఇప్పుడు సంబరాలు చేసుకోవచ్చు. జ్ఞానం వచ్చాక హోలీ అంటే ఏంది, హోలీ ఎందుకు, దానికి ఒక చిన్న కథ కూడా ఉన్నది. కృష్ణుడు నల్లగా ఉంటాడు, రాధ తెల్లగా ఉంటుంది. అయితే అంటే అర్థమైంది భేదభావాలు. పైన రంగులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ భేదం, రాధ తెల్లగా ఉన్నది, ఈ తెల్లగా ఉన్నదానికి నల్లగా ఉన్నాడు ఎట్లా సూట్ అవుతాడు. ఒకసారి సంశయం వచ్చిందట రాధకు. సంశయం వస్తే అంటే భేదభావాలు అన్నట్టు అక్కడ వచ్చినప్పుడు కృష్ణుడు పోయి ఆ తెలుపును అందరికీ అన్ని కలర్లు ఊశాడు. ఇప్పుడు అన్ని కలర్లు ఊశానికి ఎవరు తెల్లగా ఉన్నారు, ఎవరు నల్లగా ఉన్నారు, దీంట్లో సంపన్నుడు ఎవరు, గరీబుడు ఎవరు, ఎవడు మహారాజు, ఎవరు సేవకుడు, ఏం తెలియదు. కాబట్టి అద్వైత భావన అంతా ఏకం. ఏకం సద్విప్రా బహుదా వదంతి. అద్వైత స్థితిని చెప్పే ఈ భగవద్గీత ఏదైతే ఉన్నదో, ఈ హోలీ రోజు సంపూర్ణం అవడం ఇది నిజంగా కూడా విశేషమే. రెండోది ఏంటంటే హోలీ ఫస్ట్ ఏం చేస్తాడు, శివుడు మన్మధుణ్ణి కాలుస్తాడు. నిన్న తన తపస్సును డిస్టర్బ్ చేస్తున్నాడని. మరి మన్మధుడు పోతే లోకం ఎట్లా నడవాలి? కాబట్టి మళ్ళీ లలితాదేవి దాన్ని మళ్ళీ మన్మధుణ్ణి మళ్ళీ పుట్టేలాగా చేస్తుంది. అనంగుడు అంగరహితంగా అందరి హృదయాల్లో ఉండి మళ్ళీ పుడతాడు. అంటే అర్థం ఏంటి, ఇది సారాంశం ఏంటంటే కామం ప్రేమగా మారుతుంది అన్నట్టు. అంటే దాన్ని ఎప్పుడైతే పరిశుద్ధి అవుతుందో ఆ తత్వం, కామం అనే తత్వం శుద్ధి అవుతుందో, శుద్ధి అయినప్పుడు అది డివైన్ అవుతుంది. శుద్ధి కాని స్థితిలో అది రాక్షస తత్వంగా ఉంటుంది, శుద్ధి ఆసురీ తత్వం. కానీ ఎప్పుడైతే అది శుద్ధి అవుతుందో అదే ప్రేమగా మారి అది డివైన్ క్వాలిటీ అవుతుంది అన్నట్టు. అది నిన్న శుద్ధి జరిగింది, ఇవాళ పరిపూర్ణమైంది అన్నట్టు. ప్రేమ అనేది, ప్రేమ జ్ఞానం. ఇంతకుముందు ఏం చెప్పా, పరాభక్తి. పరాభక్తి అంటే పరిపూర్ణమైన ప్రేమ అన్నట్టు. పరా జ్ఞానం, జ్ఞానం యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క పరాకాష్ఠ, ఆ రెండు ఒకటే. ఆ స్థితి కృష్ణుడు జ్ఞానస్వరూపుడు, రాధ ప్రేమ స్వరూపిణి. ఇద్దరు ఒకటే అంటే అర్థం ఏంటంటే ప్రేమ జ్ఞానం ఒకటే. అది పరాకాష్ఠ స్థితి. అంటే ఎలా అంటే వాసనలు లేకుండా పరాకాష్ఠ స్థితి, ఈ సృష్టి అంతా ఏకము అనే భావనతో అందుకోదగ్గ స్థితి. ఈ రెండే కల్పిస్తాయి మనిషికి. కాబట్టి ఇప్పుడు దాన్ని మంచిగా అందరు తీసుకున్నారని అనుకుంటున్నాం. ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. అక్కడ కూడా కన్ఫర్మేషన్ అడిగాడు, సైన్ చేస్తున్నారు లేదా? చేస్తున్నాం, కన్ఫర్మ్డ్. అందరు ఒకసారి గురువు గారికి ఈ జ్ఞానం ప్రసాదించిన మొదలు ఎక్కడెక్కడి నుంచి గురు పరంపరలో వచ్చింది కాబట్టి ఒకసారి అందరూ ఆయనకు నమస్కారం పెట్టుకోవాలి. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంత విశ్వనాథ పర్యంతం వందే గురు పరంపర. విశ్వనాథాచార్య పర్యంతం. మనస్సులో అందరూ మంచిగా నమస్కారం పెట్టుకొని వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ అద్భుతంగా చేసుకోండి.
తర్వాత ఇక్కడి నుంచి లలిత, ఇప్పుడు ఏం చెప్పా, లలితాదేవి మళ్ళీ పునఃసృష్టి చేసింది అన్నింటినీ. ఇప్పుడు అజ్ఞానాన్ని నాశనం చేసి మళ్ళీ పునఃసృష్టి చేసింది. కాబట్టి వాళ్ళ పౌర్ణమాస్యాం చంద్రబింబే ఖ్యాత్వా శ్రీ లలితాంబిక. ఈ విద్య అందుకే పరాకాష్ట, అంటే ఉపాసనల్లో ఇది పరాకాష్ట. కానీ దాన్ని ఎప్పుడు ఈ చెప్పిన లక్షణాలతో మాత్రమే ఆ శ్రీ విద్యను ఉపాసించాలి. శ్రీ విద్య యొక్క పర్పస్ ఏంటి? జ్ఞానము, భక్తి. అలాంటి శుద్ధ భక్తితో శుద్ధ జ్ఞానం కోసం మాత్రమే మనం శ్రీ విద్యోపాసన చేయాలి. అది చాలా గుర్తుపెట్టుకోండి. ఇది కోరికల కోసం చేసేది కాదు. మొత్తం భగవద్గీత విని ఏం తెలిసింది అంటే ఆ లక్షణాలతోటే ఉపాసన చేయాలి. చేసినప్పుడు మనం ఆ స్థితికి చేరుకుంటాం. కాబట్టి లలితాదేవిని కూడా, ఎందుకంటే గురువు, దేవి, తర్వాత ఆత్మ అన్ని ఏకం చేసుకోవాలి. ఈశ్వరో గురురాత్మేతి పూర్తి భేదాత్ విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని ఆ స్థితికి పోవాలంటే ఆ దేవి, తర్వాత గురువు అంటే పరబ్రహ్మ, దేవి పరాశక్తి, తర్వాత జీవుడు. ఈ జీవుడు అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆ యొక్క పరబ్రహ్మ, పరాశక్తి ఆ స్థితిని చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. లలిత స్టార్ట్ అయింది. షార్ట్ కట్ లో హయగ్రీవుడు అక్కడ అగస్త్యునికి చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ చెప్పిన జ్ఞానం మొత్తం తెలిసింది. ఇప్పుడు ఆ ఉపాసన అనేది కంటిన్యూ కావాలి. ఇక ఆగదు. మళ్ళీ కర్మ చేసుకుంటూ వెళ్తాం. కర్మ చేసుకుంటూ వెళ్ళి అహంభావం లేకుండా కర్మ చేసుకుంటూ వెళ్తాం. నేను చేస్తున్నా అనే భావన లేకుండా అన్ని చేసే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటుంది. అందరూ ఒకసారి వాళ్ళ మంచిగా నెయ్యితో దీపం వెలిగించుకొని ఆ జ్ఞాన దీపం ఆరకుండా అది అట్లనే కాపాడుకోవాలి. ఎప్పుడన్నా అటు ఇటు గాలి కదైతే మళ్ళీ పోయి స్మృతిలోకి తెచ్చుకోండి విషయాలు. స్మృతిలోకి విషయాలను తెచ్చుకుంటే ఆ దీపం మంచిగా ఉంటుంది. అందుకే దక్షిణామూర్తి దాంట్లో చెప్తారు, వైరాగ్య తైల సంపూర్ణి భక్తి వర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు జ్ఞప్తి దీపం విలోకయేత్ మోహాంధకారే నిస్సారే ఉదేతి స్వయమేవ హి. వైరాగ్య తైల సంపూర్ణి, దాంట్లో వేసే నెయ్యి ఎట్లా ఉండాలంటే వైరాగ్యము, దేని మీద కూడా రాగం ఉండకూడదు. నెయ్యి అది అయిపోయిందంటే, రాగం మొదలైందంటే మళ్ళీ దీపం పెట్టింది ఆరిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే. ఆ భక్తి ఏదైతే ఉంటుందో భక్తి, ఆ భక్తిని ఎప్పుడు అలానే కాపాడుకోవాలి. ఆ భక్తి పోయిందంటే, అది వత్తి పోతే దీపం వెలగదు. ఎందుకంటే భక్తిని ఆధారంగా చేసుకొని అక్కడ జ్ఞానం ప్రకాశిస్తుంది. భక్తి వర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు. ఈ కింద ఉన్న పాత్ర ఏదైతే ఉంటుందో అది వివేకం, ప్రబోధం. ఆ వివేకం తేడా ఆలోచన శక్తి అటు ఇటు ఉరికింది అనుకోండి, దాంట్లో రంధ్రం, ఈ వైరాగ్యం ఆ తైలం ఏదైతే ఉన్నదో కింద గారిపోతుంటది. మళ్ళీ రాగంలోకి తొందరగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వివేకం అనే పాత్ర. జ్ఞప్తి దీపం విలోకయేత్. ఇలాంటి దాంట్లో జ్ఞప్తి, ఈ జ్ఞానం అనే దీపాన్ని మనం చూస్తూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు జ్ఞాన దీపం ఆటోమేటిక్ గా ప్రకాశం అవుతుంటది. ఇప్పుడు తెలిసిన విషయాలప్పుడు కరెక్ట్ గా నిలుస్తాయి. ఆ ముట్టించిన దీపం ఆరకుండా ఉంటది. అప్పుడు మోహాంధకారే నిస్సారే. ఈ మోహం వల్ల కలిగిన అంధకారం, అజ్ఞానాంధకారం నిస్సారే, సారరహితం అయిపోతుంది. సారాన్ని కోల్పోతుంది అన్నట్టు. అంటే అంధకారం అంతా నశిస్తుంది అన్నట్టు. అజ్ఞానం ఎగిరిపోతుంది. మోహాంధకారే నిస్సారే ఉదేతి స్వయం ఏవహి. భగవానుడు స్వయంగా ఉదేతి అంటే మన లోపల ఆత్మ స్వయం ప్రకాశం అవుతుంది.
కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఈ లక్షణాలను ఎప్పుడూ అవలంబించుకుంటూ ఉండాలి. వివేకం, ప్రతిదాన్ని ఆలోచించాలి. ఓపిక, తొందరపడకుండా ఆలోచించాలి. భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. వైరాగ్యం ఉండాలి. అప్పుడే ఈ జ్ఞాన దీపం మంచిగా వెలుగుతుంది. లేకుంటే మళ్ళీ వచ్చి గురువు మొట్టికాయలు వేసి మళ్ళీ వివేకాన్ని కల్పించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దీపాన్ని కాపాడుకోండి. ఓకే, శుభం అందరికీ.